చాలా మంది నడుము కట్టుకోరు, అంటే ఒక బాధ్యత రహితంగా ప్రవర్తించరు. ఆ దేవుడి మందిరం కదా, ఆ వెళ్దాంలే. దేవుడి మందిరం పట్ల బాధ్యత లేనటువంటి తత్వం. దేవుడి పనే కదా, ఎవరు చూస్తారులే, మన పని ఏదో మనం చూసుకుంటే గోల్డ్ పోతుంది కదా అనుకుంటారు. కానీ ఆ డబ్బు నేను ఎక్కడికి తీసుకువెళ్ళదు అంటే నిత్య జీవానికి తీసుకువెళ్ళదు. అదే దేవుడి సన్నిధిలో నువ్వు నడుము కట్టుకొని ఉండగలిగితే నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంత శ్రమ పడినా నిత్య జీవాన్ని కోల్పోయావంటే నువ్వు ఎంత శ్రమ పడినదంతయు వ్యర్థమే. ప్రసంగి చెప్తాడు, సూర్యుని కింద జరుగు ప్రతి ఒక్క పని కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. కాబట్టి మనము ఇక్కడ ప్రతి ఫలము కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకా మనుషుల వల్ల మనకెందుకు మెప్పు? ఇందాక నేను చదివించిన వచనం ఏమిటంటే అదే, ఆ యొక్క లోకాసు వార్త 17:8 నేను చదివించినటువంటి ఆ కూలివాడి యొక్క విధానం అదే. వాడికి ఫలం ఆశించినప్పుడు మనుషుల దగ్గర నుంచి ఆశించడం ఎందుకు అనంటారు కదంటారా? మనుషుల దగ్గర నుంచి పొగడతలు ఎందుకు? అది వద్దు. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, నీవు ఉపవాసం చేస్తున్నావు, నలుగురికి ఎందుకు తెలియడు? నీ దేవునికి తెలిస్తే చాలు. అప్పుడు నీవేం పొందుతావంట? ఫలము పొందుతావు. ఇది ఎలాగా అంటే నడుము కట్టుకోవాలి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పనినిగా నీవు నియమించుకొని దానిని చక్కగా చేయువారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక